మీరు అంత అసహనంగా ఇంపేషన్స్ ఉన్నారు కాబట్టి మీ సమయం వచ్చేదాకా ఎదురు చూడట్లేదు. మోషే గారు తన పనిని 40 సంవత్సరాలు చేయాలనుకున్నారు, కానీ సమయం, టైం ఇస్ ద థింగ్. ఆ పని దేవుడు కూడా చేయించాలనుకున్నారు, కానీ అప్పటికి మోషేలో ఆ ఫలాలు లేవు, ఆయనలో సహనం లేదు, వినయం లేదు. అందుకే దేవుడు మరో 40 సంవత్సరాలు అతనికి నేర్పించారు. అతను 70 ఏళ్ల వయసుకు వచ్చేసరికి ఏ పని అయితే మోషే చేయాలనుకున్నాడో ఆ పని మొదలైంది. దేవుడు నిన్ను ఆస్వాదించడం అనేది ఆయనకు పెద్ద పని కాదు. ఆయనకి ఏ లోటు జరగదు, ఆయనకి ఎటువంటి నష్టం ఉండదు, ఆయనకి ఏది తక్కువ కాదు. కానీ ఆయన ఎందుకు ఆస్వాదించట్లేదు? ఎందుకంటే ఆయనకి ఏదో పెద్దదిగా ఇవ్వడానికి ఎదురు చూస్తున్నాడు. జస్ట్ వెయిట్, వెయిట్. మీ సమయం వచ్చేదాకా ఎదురు చూడండి. ఊహించండి, మోర్దెకై తన స్థానాన్ని వదిలి వెళ్ళిపోయి ఉంటే అతడు ఆ రాత్రి ఆ విధంగా ఆస్వాదించబడేవాడు కాదు. అతడు తన పని వారి మీద చెడుగా మాజారి వెళ్ళిపోయి ఉంటే వారు సాక్ష్యం ఇచ్చేవారు మోర్దెకై మంచివాడు కాదని. అతను సాయం చేశాడు, కానీ చాలా గర్విష్టి మనిషి అని. కానీ బైబిల్ చెప్తుంది అతడు సహనంగా ఉన్నారు, తన స్థలంలోనే ఉన్నారు, తన విధి కాపాడుతూ ప్రభుతో విశ్వాసంగా ఉన్నారు. బైబిల్ చెప్పినట్లే ప్రతి విషయంలో నిబద్ధతతో కొనసాగించాడు.